తల్లి, కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు కూడా చనిపోయారు. యాక్సిడెంట్ అయ్యి కాదు, భర్త కట్నం కావాలని హెరాస్ చేసి కొట్టడం వల్ల. ఢిల్లీ పోలీస్ స్క్వాడ్ కమాండో కాజల్ చౌదరిని డౌరీ గొడవలో హస్బెండే చంపేశాడు. కాజల్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో పనిచేస్తుంది. కాజల్ 4 నెలల ప్రెగ్నెంట్, 1.5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. జనవరి 22న నైట్ టైంలో కాజల్ ఇంట్లో తన హస్బెండ్ అంకుర్తో ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఈ ఆర్గ్యుమెంట్ అంతా కూడా కట్నం గురించి, మనీ గురించి. ఈ ఆర్గ్యుమెంట్లో అంకుర్ కాజల్ని డోర్ కేసి కొట్టాడు. ఆ తర్వాత ఒక డంబెల్ తీసుకొని కాజల్ తల మీద కూడా కొట్టడం జరిగింది. ఈ గొడవ జరుగుతున్నప్పుడు కాజల్ వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసింది. కాజల్ బ్రదర్ ఒక పోలీస్ కానిస్టేబుల్. కాజల్ వాళ్ళ బ్రదర్ కాల్లో ఉన్నప్పుడు ఏడవడం కూడా విన్నాడు. అంకుర్ కూడా గట్టిగా ఫోన్ కాల్ రికార్డ్ చేసుకో, నేను కాజల్ని చంపేస్తున్నానని చెప్పాడు. ఈ గొడవలో కాజల్ తలకి బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. 5 డేస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జనవరి 27న కాజల్ చనిపోయింది. కాజల్తో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. కాజల్ చనిపోయిన తర్వాత పోలీసులు అంకుర్ని అరెస్ట్ చేశారు. అంకుర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. భార్యని మర్డర్ చేసినందుకు, కట్నం అడిగి హెరాస్ చేసినందుకు జైల్లో ఉన్నాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.